మీ ఇంటి వెంట తారాతోరణంకు స్వాగతం. ఈరోజు తారాతోరణంలో స్పెషల్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారో తెలుసా? భీమవరంలో పుట్టి హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్లో డాక్టరేట్ తీసుకొని మిస్టర్ పెళ్ళాం సినిమాలో నారదుడిగా అంతా విష్ణుమాయ అన్న డైలాగ్తో మనందరికీ సుపరిచితులైన సుదర్శన్ గారు ఈరోజు మీ ఇంటి వంట తారాతోరణంకి వచ్చి రెండు మంచి రుచికరమైన వంటకాల్ని మనకు పరిచయం చేయబోతున్నారు. మరి సుదర్శన్ గారిని ఇన్వైట్ చేసేద్దామా? వెల్కమ్ సుదర్శన్ గారు, వెల్కమ్ టు మీ ఇంటి వంట అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు సుదర్శన్ గారు? ఫెంటాస్టిక్. అవును, వంటలు చేస్తూ ఉంటారా? బ్రహ్మాండంగా. నిజమా? ఈ మధ్య బ్రహ్మాండంగా కామెడీ అయితే అద్భుతంగా పండించేస్తే దాంట్లో మీరు ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ ఈ రోజు మా కోసం వంటలు పరిచయం చేయడానికి వచ్చారు. మరి ప్రిపేర్డా? ఓఎస్ రెడీ. వెళ్దామా మరి? మరి ఈ రోజు ఫస్ట్ ఏ వంట చేస్తున్నారు? సిసమి కబాబ్. సరే, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి ముందు. ఉడికించిన బంగాళదుంప ముద్ద, కార్న్ ఫ్లోర్, నువ్వులు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, జీరా పౌడర్, ఉప్పు, నువ్వుల పొడి, నూనె, కారం. సో స్టవ్ ఆన్ చేసి బాణలు దీని మీద పెట్టి నూనె మనకు డీప్ ఫ్రై సరిపడా కదండి సార్? ఓకే రైట్. చాలు. ఇప్పుడు ఏం చేయాలి? ఇది కాగుతుంటుంది. ఏమైనా మీ ఛానల్ అద్భుతంగా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు మగవాళ్ళందరికీ. మగవాళ్ళకి మేమేం ట్రైనింగ్ మమ్మల్ని తీసుకొచ్చి ఇలా వంటలు చేయించడం అంటే మరి అదే కదా. ఎందుకంటే పరిచయం చేస్తున్నారు, మీరు నాకు నేర్పిస్తున్నారు. రైటే. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ చేయించారంటే పబ్లిక్ చేస్తే ఎవరింటికైనా భోజనానికి వెళ్ళినా కూడా ఒకసారి వంటింట్లోకి వస్తారని పిలుస్తారు. సరే ఓకే, ప్రాసెస్ చెప్పండి. ముందు ఏం చేయాలి మనం? ఇప్పుడు ముందుగా ఈ డిష్ మనం తీసుకుందాం. దీంట్లో ఇదేంటిది? ఆలు ముద్ద ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇది ఇక్కడ పెట్టేద్దాం. రైట్. తర్వాత ఇది ఏంటి తెలుసా? నువ్వుల పొడి. నువ్వుల పొడిని మొత్తం ఇందులో వేసేద్దాం. ఓకే, నువ్వుల పొడి మొత్తం యాడ్ చేసేసాం. తర్వాత ఈ పచ్చిమిర్చి హాఫ్ సహం తీసుకున్నాం. మీరు కారంగా తింటారా, కొంచెం కారం తింటారా? కారం బాగా ఇష్టం. అవునా? కామెడీతో మనల్ని బాగా నవ్విచ్చేస్తూ ఉంటారు. ఓకే. తర్వాత ఉప్పు వేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా వేయాలి కదండి సార్? అవును, ఈ మాత్రం వేసుకుంటే చాలు. అవును సార్, మా వంటల ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా మీరు కూడా ఎప్పుడైనా? బ్రహ్మాండంగా, అందుకే కదా వచ్చాము. ఓకే, కూడా ఒకటి నేర్చుకుని బ్రహ్మాండమైన టేస్టీ ఐటమ్ నేర్చుకుని మరీ వచ్చాను. అవును సార్, జీ తెలుగు వంటకి అంత పవర్ ఉంది. నెక్స్ట్ ఏం వేయాలి? గరం మసాలా. ఓకే. దీన్ని కానీ నిజంగా కమెడియన్స్ చాలా గ్రేట్ సార్. ఎందుకని? వంటలు చేస్తారు కాబట్టి సార్. వంటలు చేస్తారని కాదు, మమ్మల్ని అందరినీ ఎప్పుడు బాగా నవ్విస్తూ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఏం చేయాలి? కార్న్ ఫ్లోర్ వేసుకుంటాం. నెక్స్ట్ 4 స్పూన్స్. మనం తీసుకున్న బంగాళం ముద్ద మిశ్రమానికి సరిపడినంత కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే 4 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఓకే, 4 స్పూన్స్. ఓకే, వేసేసాం కదా? వేసేసాము. నెక్స్ట్ కారం. ఇది 1 స్పూన్. ఓకే, కారం 1 స్పూన్ యాడ్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేస్తారు. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం. నెక్స్ట్ జీరా. ఇది ఒక హాఫ్ స్పూన్. ఓకే, హాఫ్ స్పూన్ సరిపోతుంది. హాఫ్ స్పూన్. ఓకే ఓకే, సో మొత్తం అన్ని వేసేసారు. వేసాం. ఓకే, దీన్ని బాగా ముద్ద కింద కలుపుకుందాం. ఓకే ఓకే, రెడీ సార్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఉండలుగా చేసుకోవాలి. ఉండలుగా చేస్తాం. మరీ పెద్దవి కాకుండా సమానంగా. ఓకే, చేసిన తర్వాత ఇంకా ఉందా సార్? ఇంకా అరచేతిలో దీన్ని ఇంకా అరచేతిలో చూసా? ఓకే, రౌండ్గా అంటే నీట్గా రౌండ్గా కనపడుతుంది. మనకి కబాబ్ షేప్లో వస్తుంది. దీన్ని నూనెలో వేయాలి. అప్పుడే నూనె డైరెక్ట్ నూనె అయితే రుచి నువ్వుల్లో దీన్ని నువ్వులు అనబోయి నూనె అన్నాను సార్. ఆ నూనె దాకా అప్పుడే వెళ్ళద్దు. ఓకే, మళ్ళీ అరచేతులు పెట్టుకో. దీని మీద జీడిపప్పు ఉంది ఇంకా. ఓహో, సో ఎలా ఉంది? సూపర్. దీన్ని నూనెలోకి వేస్తే ఇప్పుడు నీ పాయింట్కి వచ్చాం. నూనెలో వేద్దాం. ఓకే, ఇప్పుడు దాంతోపాటు
ఇంకా కొన్ని చేశారు కాబట్టి అవి కూడా వేస్తారు. ఆల్రెడీ చేసినవి ఉన్నాయి. సో ముందు రెడీ చేసి పెట్టుకున్నా అని ఇప్పుడు మనం వేసేసుకుంటున్నాం కదండి సార్. అన్ని వేస్తాం ఇందులో మొత్తం. మంచి బాగా జోరు మీద ఉన్నట్టున్నాయి సార్ అన్ని. జోరు మీద ఉంటాయి బ్రహ్మాండంగా. చూడండి పుట్ పుట్ అంటున్నాయి బాగా. చక్కగా నూనె కూడా కాగి ఉంది కదా బాగా. వీటిని కూడా మీరు ఎంత రుచిగా ఉంటాయంటే డబ్బాలో పెట్టుకుని జాగ్రత్తగా. ఇది హాట్ గా సాయంత్రం పూట స్నాక్స్ లాగా చేసుకుంటే బాగుంటుంది, అదిరిపోతుంది సార్. సో అవును సార్, మీ ఫస్ట్ సినిమా మిస్టర్ పెళ్ళాంలో నారదుడి క్యారెక్టర్ సూపర్ సార్. అంతా విష్ణుమాయ అని ఆ డైలాగ్ తోటి ఆంధ్రదేశంలో చక్కటి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అది. ఫస్ట్ టైం కెమెరా ముందుకు వెళ్ళింది మాత్రం శ్రీనాథ్ కవి సార్వభౌమ బాపురమణల చిత్రం, ఎన్టీ రామారావు గారిది. ఫస్ట్ టైం కెమెరాకి వెళ్ళింది అది ముందు. తర్వాత అంటే ఫస్ట్ రిలీజ్ మాత్రం మిస్టర్ పెళ్ళం. అందులో అంతా విష్ణుమాయ అనే డైలాగ్తో మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అది. సో కానీ నిజంగా ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ మాత్రం ప్రతి ఒక్కరికి సుదర్శన్ గారు అనగానే ఆ క్యారెక్టర్ వెంటనే గుర్తొచ్చేస్తుంది సార్. చాలా మంచి క్యారెక్టర్, చాలా బాగుంటుంది, గుర్తింపు వచ్చింది. సో ఇప్పుడు వీటిని మనం ప్లేట్ లో అరేంజ్ చేసేసుకుందామా సార్? హాయిగా నీట్ గా చక్కగా ప్లేట్ లో అరేంజ్, అందంగా. ఓకే, ఎలా పెట్టమంటారు? ఆ షేప్ ఉంది కదా చక్కగా, దాన్ని అమ్మాయిలకి కళాత్మకంగా ఎలా పెట్టాలో చెప్పాలా. ఓకే, షేప్ అలా ఉంది అది ప్లేట్. సో దీని మధ్యలో ఒక పువ్వు. అది ఇప్పుడు సూపర్ గా ఉంది. సో చూడ్డానికి నోరు ఊరిపోతుంది, అసలు వెంటనే తినేయాలనిపిస్తుంది, అంత బాగా చేశారు. మరి ఆడియన్స్ కి కూడా ఒకసారి చెప్పేద్దాము. చూసారు కదండి సిస్మి కబాబ్స్ ఎలా తయారు చేయాలో. మీరందరూ కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి తెలుసుకుందాం. సీసమి కబాబ్స్ కు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముద్ద, కార్న్ ఫ్లోర్, నువ్వులు, గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు, జీరా పౌడర్, ఉప్పు, నువ్వుల పొడి, నూనె, కారం. తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన బంగాళదుంప ముద్ద, నువ్వుల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, కారం, జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని కబాబ్స్ లాగా చేసుకొని నువ్వులతో అద్దుకొని పైన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కబాబ్స్ని వేసి రెండు వైపులా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో ఫ్లవర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సీసమి కబాబ్స్ రెడీ.